క్రూడ్ ఆయిల్ ధరల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేశారు పబ్లిక్. లీటర్ పైన ₹3 పెంచడంతో జనజీవనం పైన తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయని, సామాన్యులకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు పబ్లిక్. ఆఫీసులకు సొంత వాహనాలలో వెళ్లే వారికి మరింత ఖర్చు పెరుగుతుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలపై పెట్రోల్ బాంబు పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. లోకల్ వ్యాట్ ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఈ ధరల మార్పు స్వల్పంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹110.88 ఉంది. డీజిల్ ధర ₹98.96 ఉంది. ఇక ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹113.53, డీజిల్ ₹101.17 చేరింది. వెస్ట్ ఏషియాలో కొనసాగుతున్న సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ఆయిల్ కంపెనీలు నష్టాలు తగ్గించుకునేందుకు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ప్రజలు బగ్గమంటున్నారు. అదనపు భారాన్ని మోపడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేట్లు పెరగడంతో బయటికి వెళ్లేందుకు వాహనాలను ఉపయోగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ రంగంపై రేట్ల ప్రభావం పడుతుందంటున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరలు ఇప్పుడు పెంచుతున్నారంటే ఇప్పుడు ఏదో షార్టేజ్ ఉన్నది పెంచుతున్నామంటే అది ఓకే. కాకపోతే ప్రతిసారి కూడా దిగుతున్నప్పుడు మాత్రం దాన్ని పెట్రోల్ ధరలు దించడం లేదు. అదొకటి బాధాకరమైన విషయం. ఎందుకంటే సామాన్యుడి మీద మాత్రం అంటే జేబుకు మాత్రం ఈ పెట్రోల్ ఏదైతే రోజు నిత్యావసరంగా పెట్రోల్ మాత్రం ప్రతిదీ కంపల్సరీ అయిపోయింది. మేము ఎటు పోయినా కానీ వెహికల్ మీద పోవాల్సి వస్తుంది, నడక మీదనైతే పోలేము. అందుకని పెట్రోల్ని ఒక ఎసెన్షియల్ కమోడిటీ కింద దీన్ని జీఎస్టీ అనేది తగ్గించి జీఎస్టీ లేకుండా చేస్తే బాగుంటుంది అన్నట్టు మా ఆలోచన. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ₹3 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైన పడుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరుగుతాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు ఇవాళ విరగడం సామాన్య ప్రజలపైన పెనుభారం పడుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దృష్టి తీసుకొని, సంక్షేమ దృష్టి తీసుకొని వెంటనే ధరలు తగ్గించాలని మేము కోరుతా ఉన్నాం. దీనివల్ల అనేక వర్గాల ప్రజలపైన పెనుభారం పడతా ఉంది. రవాణా మీద పడతా ఉంది, ఆటోల మీద పడతా ఉంది, బస్సుల మీద పడతా ఉన్నది, రైళ్ల మీద కూడా రానున్న రోజుల్లో పడే అవకాశాలు. సిఎన్జి లేని పరిస్థితి కూడా ఈ రోజులు కొరత ఈ మధ్యలో చూసిళ్ళు. పెట్రోల్, డీజిల్, గ్యాసుల ధరలు పెరగడం వల్ల కూడా పెరగక ముందు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. ఒక పక్క రైతాంగం ఈ మధ్య కాలంలో కోతలు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలను దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, సిఎన్జి ధరలు తగ్గించాలని మీకు కోరుతాం. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ₹3 పెంచడంతో పెనుభారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరగడంతో నెలవారీ ఖర్చులు పెరుగుతాయంటున్నారు. మధ్యతరగతి వాళ్ళకైతే భారం ఇది బాగా ఎక్కువనే. ఒకటేసారి లీటర్కి ₹3 అంటే చాలా ఎక్కువనే. ఇది పెట్రోల్, డీజిల్ వాడకాలను తక్కువ చేయాలనే ఆలోచన సామాన్యులలో కూడా కావాలి. ఏదో పేరుకు మాత్రము బడా లీడర్లు కాన్వాయ్లో ఒక 4 బండ్లు ఆపేసిన, 3 బండ్లు ఆపేసిన అంటే సరిపోదు. సామాన్యులలో కూడా ఇది కావాలని కోరుకుంటున్నాం. రేట్లు బాగా పెరిగినాయి. లీటర్కు ₹3 అంటే చాలానే పెరిగిపోయినాయి. చాలా కష్టం. మళ్ళా వేరే వాళ్ళైతే, చిన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. ఇక ఉన్న వాళ్ళైతే ఎట్లైనా సరిదిద్దుకొని చేసుకుంటారు, కానీ లేని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వరంగల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. హనుమకొండలోని కాళోజీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని సిపిఐ నేతలు ఆరోపించారు. గతం లోపల కూడా ముడి చమురు ధర బ్యారెల్ $60 ఉన్నప్పుడు మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సి ఉండే. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ఈరోజు ముడి చమురు ధర పెరిగిందని చెప్పేటువంటి సాకుతోని ఏకంగా ₹3 పెట్రోల్ పైన, ₹3 డీజిల్ పైన పెంచడం అనేది దారుణం. దీని ప్రభావం తీవ్రంగా మధ్యతరగతి ప్రజల మీద, పేద ప్రజల మీద తీవ్రంగా పడుతూ ఉన్నది. మొన్న 10 రోజుల క్రిందనే కమర్షియల్ సిలిండర్ ధరలు ₹1000 ఏకంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ₹1000 పెంచి మరి ఆయిల్ కంపెనీల జేబులు నింపేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది.
5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భం లోపల మేము పెట్రోల్ డీజిల్ ధరలు పెంచామని చెప్పినటువంటి మోడీ గారు ఎన్నికలు అయిపోగానే మరి ధరలు పెంచినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం డబుల్ పెంచడం వల్ల కూడా ఈరోజు రెస్టారెంట్లలో కానీ మరి హోటల్స్లో కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద కూడా అధిక భారం పడ్డది. అది ఏం వాళ్ళ మీద పడేది, అది మళ్ళీ పేద ప్రజల మీదనే వినియోగదారుల మీద కూడా పడే అవకాశం పడ్డది. మొన్ననే 6 రోజులు పెరిగినాయి. ఈ రోజు మళ్ళీ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల కూడా నిత్యావసర వస్తువుల మీద ధరలు కూడా విపరీతంగా పెరిగే పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం నేతలు వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్లో ఆటోకు తాళ్లు లాగి నిరసన వ్యక్తం చేశారు. ప్లక్కార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రధాని మోదీ ప్రజలపై పెట్రోల్ భారాన్ని మోపారని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు కానీ, రవాణా ఛార్జీల ధరలు కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే గ్యాస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలు కూడా ఒక దిక్కు బుక్ చేద్దామంటే గ్యాస్ బుక్ కావట్లేదు. బుక్ అయిన గ్యాస్ నెల రోజుల తరబడి కూడా రావట్లేదు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి చాలే అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచి పేదలను దోచుకొని సంపన్నులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.